ఇస్తాను అంది. లేదు లేదు, నీకు ఇష్టమైతే ఈ, లేకపోతే లేదు అని గట్టిగా మాట్లాడటం వల్ల 3 రూపాయలకే ఎన్ని కట్టలు? 5 కట్టలు తీసుకుంది. 5 మూళ్ళు కళ్ళ పైకెత్తండి, ఇంక నా మాటలు వినాలి. 5 మూళ్ళు 15 రూపాయలు పెట్టి 5 కట్టలు తీసుకుంది. ఈలోపు ఆమె ఎందుకో నీరసంగా ఆ గంప దించటం, నీరసంగా గంప లేపటం చూసినా ఈ ఆకుకూరలు కొన్న తల్లి, ఏంటమ్మా ఇంత నీరసంగా ఉన్నావు, ఏం తినలేదా, ఎప్పటికే సమయము 8 దాటిపోయింది, ఏదైనా తిని నువ్వు తిరగాల కదా, ఈ బుట్ట మొయ్యాలి కదా, సరే ఆగు అని చెప్పి లోపలికి వెళ్ళి గబగబా 4 ఇడ్లీ తెచ్చి చట్నీ వేసి ఆమెకు ఇచ్చింది. వినండి, ఆమె 4 ఇడ్లీ తిని మంచినీళ్ళు తాగి తెప్పరిల్లింది. ఆమె గంపెత్తుకుంది, ఆమె ఆకుకూరలు అమ్ముకోవటానికి ఆమె దాన్ని ఆమె వెళ్ళిపోయింది. ఈ పిల్లవాడు పక్కనే ఉన్న కుమారుడు గమనిస్తూ, అమ్మ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, 4 ఇడ్లీ ఖరీదు ఎంత అంటే 30 రూపాయలు. ఎంత? 30 రూపాయలు. ఆమె ఆకుకూరలు ఒక కట్ట వచ్చేసి 5 రూపాయలు చెప్పింది. నువ్వు 5 రూపాయలకే కొనొచ్చు కదా, 4 ఐదులు 5 ఐదులు 25 రూపాయలు, ఆమెకు లాభం ఉండేది. ఆమెమో నీరసంగా ఉందని చెప్పేసి 30 రూపాయలు ఇడ్లీ పెట్టి పంపించావు. ఏంటి ఇది ఇలా పెట్టావు? మనమే నష్టపోయాం కదా. ఏడేమో 3 రూపాయలకి ఇస్తామని కఠినంగా మాట్లాడావు, ఇస్తే ఈ లేకపోతే లేదని కూడా అన్నావు. నాకు అర్థం కాలేదు ఏమిటి అంటే, బాగా వినండి, ఆ తల్లి చెప్పినటువంటి జవాబు, బాబు వ్యాపారములో దానగుణం ఉండకూడదు. ఏముండకూడదు? వ్యాపారం చేస్తున్న వారికి మాట, వ్యాపారం చేసే వారికి దానగుణం ఉండకూడదు. అయ్యయ్యో పాపం మనం ఉండకూడదు. ఎందుకంటే వ్యాపారము వ్యాపారమే. ఎందుకంటే రూపాయి లాభం కోసమే వ్యాపారం చేస్తారు. అందులో దాన ధర్మాలు చేశామనుకో కొట్టు తీసి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి వ్యాపారములో దాన గుణం ఉండకూడదు. దానం చేసేవాడు వ్యాపార లాభాన్ని ఆశించకూడదు. అర్థమైందా? ఏం ఆశించకూడదు? దానం చేసేవాడు లెక్కలు కట్టకూడదు. దాని అర్థం అదే. మనము దానం ఇస్తున్నాం, 100 రూపాయలు ఇచ్చేసాం, 100 ఇచ్చానే అని లెక్క వేసుకోకూడదు. అది ఈ రోజున చాలామంది మీరు కానుక ఇచ్చారు, ఆలోచించండి, నేను ఎంత ఇచ్చాను కాదు అక్కడ, నేను దేవునికి ఇచ్చాను, అయిపోయింది అంతే. ఏమనుకోవాలి? నేను దేవునికి ఇచ్చేసాను, దేవుని పేరు మీద ఇచ్చేసాను, అది దేవుంది, అయిపోయింది. అంటే లెక్కలు కట్టకూడదు అక్కడ, ఎంత అనేది రాకూడదు. ఎందుకంటే దానం వేరు, ధర్మము వేరు, దేవునిది వేరు. వ్యాపారం చేసేవాడు లెక్కలుంటాయి వాడికి. వ్యాపారం చేసేవాడు దానానికి వెళ్ళి వచ్చినోడికల్లా ఇడ్లీ పెట్టిందనుకోండి, ఏమైంది చెప్పండి? ఫ్రీగా మనోడేలే దోశ తినేళ్ళు, మన అమ్మాయిలే ఇడ్లీ తినేళ్ళు అనకూడదు. వ్యాపారం వ్యాపారమే. మన ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోతాము, ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు నువ్వు నాకు భోజనం పెట్టియచ్చు, నేను నీకు భోజనం పెట్టియచ్చు, అది వేరు. కాబట్టి లెక్క అనేది ఉంటుంది. వ్యాపారానికి ఒక లెక్క ఉంటుంది, దేవునికి ఇచ్చేదానికి లెక్కలు కట్టడానికి వీలు లేదు. దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే, ధర్మము ఎంత చేసినా తక్కువే. దేవుడు మనకిచ్చిన దాంట్లో దానం ఎంతైనా ఇవ్వచ్చు. ఆ దారిన వెళ్తూ ఉన్నప్పుడు గుడ్డి వాళ్ళు మైకిలు తీసుకొని పాడుతూ ఉంటారు. దారిన వెళ్తూ వెళ్తూ బైక్ మీద ఆగు, ఒక 50 రూపాయలు తీసి అందులో దేవుని పేరు మీద ఇచ్చావు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మనకు అనవసరం, మనకు అనవసరం. నేను జిరాక్స్ షాప్ దగ్గర కూర్చున్నాను, ఈలోపు ఒక అతను వచ్చాడు, ఎలా నా దగ్గరికి తల ఉంచాడు, అన్న 20 రూపాయలు ఇవ్వన్న అన్నాడు. మందు వాసన వచ్చింది. గతంలో 100 ఇచ్చాను, 500 ఇచ్చాను, అతనికి తెలిసిన వాడే. అప్పటి వరకు ఆ కొట్టు దగ్గరే తిరిగాను, నేను మాట్లాడాను అతనితోటి. నేను వెళ్ళి అక్కడ జిరాక్స్ పేపర్లు తీసుకోవాలని అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నేను కూర్చొని ఉన్నాను. కొంచెం లేట్ అయితే, అన్న 20 రూపాయలు అన్న ఛార్జ్ ఇచ్చేవాడిని, మందు వాసన వచ్చింది. ఇప్పుడు నేను అతనికి 20 ఇవ్వాలా? మీరే చెప్పండి. ఇలాంటి వాడికి దయచేసి డబ్బు ఇవ్వకండి. ఆ 20 తీసుకొని వీళ్ళు ఏం చేస్తాడు, మందు కొట్లో ఖర్చు పెట్టవచ్చు. కాబట్టి దానము ధర్మం చేసేటప్పుడు కూడా చూసే మనము చేయాలి. ఎవరికి ఇస్తే ప్రతిఫలం వస్తుందో కూడా తెలుసుకోవాలి. గుడ్డి వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు అంత కష్టపడి ఏమండి కాసేపు మీరు పాటలు పాడిన ఎంత అలసిపోతారు. కళ్ళు లేవు,
అలాంటి వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వండి, ఏమైంది? ఆ రమ్య దగ్గర బాగా ఉన్నవాడే అడుక్కుంటుంటాడు, అలాంటి వాడికి నేను ఇవ్వను. అక్కడ ముసలోళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకు ఒక 10 రూపాయలు ఇచ్చి టీ తాగమంటాం తప్పు లేదు. దానం వేరు, వ్యాపార లాభము వేరు. దానానికి లాభానికి ఎప్పుడు దేవునికి ఇచ్చాను, దేవుడు ఇస్తాడని నమ్మాలంటే. అట్టని దేవుడు లంచగొండా అనే కాదు. గలతీయులకు రాసిన పత్రిక, లేకపోతే లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లోకాసు వార్త 9:23. ఆయనతో సిలువేయబడితే 9:23. మరియు ఆయన అందరితో ఇలా అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించాలి అంటే తన్ను తాన్ని ఉపేక్షించుకు. ఎవరిక్కడ మాట్లాడుతుంది? చదువమ్మా. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అనుకుంటున్నావా? నాతో నడవాలి అనుకుంటున్నావా? యేసు ప్రభు వారు చెప్తున్నారు, నన్ను వెంబడించి నన్ను ఫాలోయింగ్ కావాలనుకుంటున్నావా? నువ్వు నాతో నువ్వు ఉండాలి అంటే, నన్ను వెంబడించాలంటే ఒక పని చేయాలి. నువ్వు ప్రతిరోజు సిలువని ఎత్తుకొని మోయాల్సి వస్తుంది. అదే యేసుక్రీస్తును నమ్ముకుంటే సౌఖ్యము దొరుకుతుంది, యేసుక్రీస్తును నమ్ముకుంటే సుఖం దొరుకుతుంది, యేసుక్రీస్తును నమ్ముకుంటే ఏమంటారు, ఆస్తులు కూడబెట్టుకోవచ్చు, యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది, యేసుక్రీస్తును నమ్ముకుంటే కార్లు బంగళాలు కొనుక్కోవచ్చు అనే వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి రాకండి. అలా వచ్చినట్లయితే లాభం ఏమీ లేదు. యేసుక్రీస్తును అనుసరించాలి, యేసుక్రీస్తును వెంబడించాలి, యేసుక్రీస్తును నమ్ముకోవాలి అంటే శ్రమలు అనే బాటలో నువ్వు నడవాల్సి వస్తుంది. సిలువ అంటే చెప్పండి, శ్రమ. సిలువ అంటేనే కష్టము, సిలువ అంటేనే నష్టము. యేసు అంటున్నాడు, నన్ను వెంబడించాలనుకుంటున్నావా? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు ఏం చేయాలి? ఉపేక్షించుకోవటం అంటే సమర్పించుకోవాలి. ఉపవాసము ఎన్నిసార్లు చెప్పాను అర్థం? ఉపవాసము ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. ఊ అర్థం చెప్పండి. వాగాదు, చెప్పండి, నేను చెప్పిందే చెప్పండి. అదే నేను చెప్పిందంటే చెప్పాను కదా. ఏం చేయాలి? ఉపవాసము అంటే అర్థం ఏంటంటే మనల్ని మనము 21 రోజు ఉపేక్షించుకోవాలి. అంటే దేవుని దగ్గర మనల్ని మనము ఎలా ఉన్నామో అన్ని వదిలిపెట్టుకొని రావాలి. నెంబర్ 2 వా ఉపా పా అంటే మనల్ని 21 రోజు మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఏమైనా మార్పు కలిగిందా? ఆ మాట తీరులో ఏమైనా మార్పు కలిగిందా? ఇంతకుముందు ఎలా పడితే అలా మాట్లాడేదాన్ని కదా. ఇంతకుముందు ఏది పడితే చూసేదాన్ని కదా. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ 21 రోజు వల్ల ఏమైనా మార్పు కనిపించిందా? ఇంకా చెప్పాలంటే లోక సంబంధంగా ఎన్నో ఉన్నాయి. అంటే 21 రోజు ఉపవాసము అనగా 2వ అక్షరము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దేవా నన్ను ఒకసారి పరిశోధించవచ్చుగా. అంటే దేవుడు పరిశోధిస్తే ఎలా ఉంటుంది? దేవుడు పరీక్షిస్తే ఎలా ఉంటుంది? నాలో ఒకవేళ ఆయాసకరమైన పాపం ఉందేమో. ఎవరు? దావీదు. ఎన్నో అధ్యాయము చెప్పండి? కీర్తనలు ఎన్నో అధ్యాయము, ఎన్నో వచనము? 139వ అధ్యాయం 23వ వచనములో ఉంటుంది. దేవా మళ్ళీ చదువు, ఫస్ట్ కాదు చదువు. దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి తెలుసుకో. అర్థమైందా? ఈ ఉపవాస ప్రార్థనలో ఏంటి? ఇంకా నిన్ను దుఃఖపెట్టేవాడిగా ఉన్నానేమో, నిన్ను బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నానేమో, నిన్ను ఏడిపించే వ్యక్తిగా ఉన్నానేమో, ఇంకా నిన్ను సిలువ వేస్తూ ఉన్నానేమో, ఉందేమో నాలో ఆయాసకరమైన జీవితము. పరీక్షించుకునేదే ఉపవాసము.
అనగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అనగా పరీక్షించుకోవాలి. తర్వాత వా అంటే అంటే రెండు విధానాలు. ఉపకారము, ఉపవాసము. ఈ ఉప ఉపకారానికి మీనింగ్ ఉన్నాయి. 5 అక్షరాలే. వాటికి మీనింగ్ చెప్పొచ్చు. ఆ, ఉపవాసానికి కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థము ఉంది. వా అంటే చెప్పు. వా అంటే వాక్యముతో 21 రోజు నడవాలి. ప్రతిరోజు వాక్యము ఏం బోధిస్తున్నాడో, ఏం మాట్లాడతాడో మీరందరూ వచ్చి విన్నారు. తర్వాత సా అంటే సా అంటే సరి చేసుకోవడం. ఇంకా సాత్వికం. ఇంకా 21 రోజు ఉపవాస ప్రార్థన నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఏం చేయాలి? రూపాంతరం పొందాలి. 21 రోజు ఉపవాస 12వ అధ్యాయము రోమపత్రిక మొదటి వచనం. సజీవ యాగంగా రోమపత్రిక 12 మొదటి వచనం నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఇదిగో సజీవ యాగముగా ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో సమర్పించాలి. చేతులు ప్రభు పని చేయాలి. ఈ కళ్ళు ప్రభు దర్శనాన్ని చూడాలి. ఈ కాళ్ళు ప్రభు బాటలో నడవాలి. మనం మాట్లాడే మాట ప్రభు కోసం మాట్లాడాలి. ఒక సమర్పణ. అక్కడ కింద రాయబడింది. చదువు, పూర్తిగా చదువు. బట్టి మిమ్మను బ్రతిమిలాడుతున్నాను. ఇది రిక్వెస్ట్. ఇది ఎవ్వరిని బెదిరించటం కాదు. మిమ్మల్ని ప్లీజ్ నా మాట వినండి. ఇలా ఉండాలి. మీ శరీరాలను దేవునికి కింద ఏమిచ్చాడు? ఇట్టి సేవ నీకు మంచిది. మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి అది అర్థమైందా? ఉపవాసం అంటే ఏమనుకుంటున్నారు? 5వ అక్షరం ఊ ప వ స ము. మూలుగుతూ ము మొరపెడుతూ అది ఏం చేయాలి? ఇప్పుడు పాపం 2-3 చేయలేదు. ఎందుకు? మేము వెనకబడిపోయాము. దేంట్లో? ఉపవాసం ఉండాలనుకున్నాం కానీ వాళ్ళ కాల ఏం చేస్తాం? షుగర్ వల్ల, కాబట్టి పనుల వల్ల, భారం వల్ల అలసిపోయి వాళ్ళు తప్పు పట్టుకోవటంలా. అంటే 21 రోజు దయచేసి లోతు భార్య వలె వెనదిరిగి చూడకూడదు. ఉపవాస ప్రార్థనలు పాలు పంపులు పొందాలి. ఇది ఉపవాసం. ఇప్పుడు సిలువ వేయబడితే మనల్ని మనం ఉపేక్షించుకొని ప్రతిరోజు సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి కదా. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అయ్యా, బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడుతున్న వారు అర్థమైందా? బాప్తీసం తీసుకున్న వారు కూడా ఏమర్థమైంది? పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను? మేకులు కొట్టబడ్డాయి నాకు, కదలవు చేతులు కాళ్ళు. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తుంది. రోమపత్రిక 6:6. రోమపత్రిక 6:6. ఏమనగా మనం ఇంకను ఇంకేం కాకూడదు?
సిలువ వేయబడితే ఏం కాకూడదు? పాపానికి మనం దాసోహం కావటానికి వీలు లేదా? ఆ ఆ అంటే ప్రాచీన అంటే పాత స్వభావాన్ని ఆ ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. చూసావా ఏం చేయాలి? ఇక పాత అలవాట్లు ఉండటానికి వీలు లేదు, పాత బ్రతుకు ఉండటానికి వీలు లేదు. అంటే కొత్త బట్టలు వస్తే పాత వాటిని ఏం చేయాలి? తీసేయాలా? ఉన్న కాడ నుంచి మళ్ళీ అవి వేసుకొని తిరుగుతూ ఉంటాం. అర్థమైందా మీకు? కొత్తవి వచ్చినాయి, 4 జతలు కుట్టించావు. పాత ఏం చేయాలి? ఇంక పక్కన పడి ఎవరికొరికి ఇచ్చి ఈ బజార్ని వస్తూ ఉంటాడు. దయచేసి మా అనాథలమండి ఒక పాట పెడతారు, మంచి పాట, బాగా తల్లిదండ్రులు అనాథ పిల్లల గురించి ఒక పాట. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇచ్చేసేయాలి మనం అంతే. కొత్తయే వేసుకోవచ్చు, కానీ ఎందుకు? కొత్తవి వచ్చినాయి కదా, ఇంకా పాత సరేనండి, కొత్తవి వాడుకుంటాం. అంటే నువ్వు యేసుతో సిలువ వేయబడితే పాత అలవాట్లు, పాత బ్రతుకు, పాత ఆలోచనలు, పాత దాని మాదిరిగా కోపడటం, కయ్యాలకి అరవటం, ఇలా ఉండడానికి వీల్లేదు. మీ అమ్మ చెప్పాలి నీ గురించి, అబ్బా మా అబ్బాయి ఎంత మార్పు వచ్చాడు అంటే. నీ భార్య చెప్పాలి, మా ఆయనలో ఎంత మార్పు వచ్చింది. అసలు ఏమైందండి ఆ కోపము? ఎంత కోప్పడేవాడండి. ఇలా నీ గురించి నీ ఇంట్లో సాక్ష్యం రావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను పునరుద్ధానము కలుగువలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయనను పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో నేనేమయ్యాను? ఆయన శ్రమలో నేను పాలివాడిని అన్నట్టు ఎరుగు నిమిత్తము. ఇప్పుడు బాగా వినండి పౌలు గారు, సమస్తమును ఏం చేసుకోవాలి ప్రభు కోసము? నువ్వు సిలువను ఎత్తుకొని నడిచి శ్రమల్లో పాలు పంపులు పొంది ఆయన పునరుద్ధానములకు వచ్చినట్లయితే, బాప్తీసం తీసుకున్నట్లయితే, సమస్తమును నష్టపరుచుకొని అది ఎంత అంట అది ఛీ. మనం వెళ్తూ ఉన్నప్పుడు మన దారిలో మనకు అసహ్యమైనటువంటి పదార్థం గడిపి వచ్చి ఒక భయంకరమైన స్మెల్ వచ్చినప్పుడు ముక్కులు ఛీ అది రావాలి. యేసుక్రీస్తును బాప్తీసం తీసుకోవటం అంటే ఆశామాష అయితే, ఆయన సిలువనెత్తుకొని అదైంది టైం. ఎక్స్ప్లెయినింగ్ ఏంటి ముగిచ్చేస్తాను 2 నిమిషాలు. సిలువ వేయబడితే అన్యాయంగా తీర్పులో నిలబడాల్సి వస్తుంది. ఏం చేయాల్సి వస్తుంది ఏమండి? అంటే నువ్వు రక్షింపబడితే, యేసును వెంబడించాలి అనుకుంటే అన్యాయంగా నీ మీద నిందలు చేస్తారు. చదవండి 27వ అధ్యాయము మత్తయి సువార్త 22వ వచనం. కూల్ డ్రింక్ తెచ్చి పెట్టండి. 27, 22. ఒకరు వెళ్ళండి, 2, 3 వెళ్ళకండి. 27, 22 మత్తయి సువార్త. 3 మాటలు అన్నాను కదా, 3 మాటలు అంటే 3 నిమిషాలు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏం చేయాలి? అదిగో తీర్పులో నిలబడాల్సి వస్తుందండి. నువ్వు యేసుతో పాటు సిలువేయబడ్డావా? యేసుతో పాటు శ్రమ పడ్డానికి వచ్చావా? యేసును వెంబడించాలి అని నమ్మి బాప్తీసం తీసుకున్నావా? అన్యాయంగా తీసుకొని వెళ్ళి సభలో నేను నిలబెడతారు. పిలాతు అంటున్నాడు, ఎన్నేం చేద్దాం? 23వ వచనం. ఏం చేశాడు ఇతను? ఇప్పుడు చెప్పండి, ఏం చేశాడు ఇతను? ఏ తప్పు చేశాడు ఇతను? చాలా మంది మాతో పంచుకుంటుంటారు, అన్న నేను ఏ తప్పు చేయలేదన్న, అనవసరంగా నా మీద ఈ నిందను వచ్చాడు. నేను ఏ పాపం ఎరగనన్న, అనవసరంగా నన్ను బజార్లో నిలబెట్టాడు, పంచాయతీలో పెట్టాడు. నాకు అతనికి ఏ సంబంధం లేదన్న, అన్యాయంగా అలా నన్ను చేశాను.
ఈరోజు నా కాపురం పోయింది, ఈరోజు నా పరువు పోయింది, ఈరోజు నా విలువ పోయింది. పోతాయి. యేసుక్రీస్తును వెంబడించేటప్పుడు అనేకమైనటువంటి అన్యాయంగా నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు. అన్యాయంగా తీర్పులో నిలబెడతారు. వీలైతే రాళ్ళు రువ్వుతారు, ఆ నిందలు వేస్తారు. ఆ రోజు యేషోబును జైల్లో పడేసినట్టుగా వీలైతే శిక్ష కూడా నీకు పడుతుంది. రెండో మాట, యేసుతో పాటు సిలువ వేయబడితే కొన్ని భారాలు మోయాల్సి వస్తుంది. ఏం మోయాల్సి వస్తుంది? తేలిగ్గా ఉంటుంది అనుకున్నావా? ఏమండి, యేసుతో సిలువ వేయబడ్డావు అనుకో, కొన్ని బరువులు నీ మీద పడతాయి. చదవండి 19వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. 19, 17. ఏం మోసుకొని? చదవమ్మా. తన సిలువ మోసుకొని కపాల స్థలానికి వెళ్లాల్సి వచ్చింది. యేసుతో సిలువేయబడాలి, యేసుని నేను నమ్ముకోవాలి, యేసుని వెంబడించాలంటే కొన్ని బరువులు భారాలు నీ మీద పడతాయి. మోయాలి. భుజము అరిగిపోద్ది, నడుము వంగిపోద్ది, మోయలేని బాధ్యతలు నీ మీద పడిపోతాయి. అప్పులు ఒక భారము, అనారోగ్యం ఒక భారము, ఏమండి కుల వ్యవస్థ ఒక భారము, అన్ని జనుల మధ్యలో నువ్వు భారాలన్నీ భరించాల్సి వస్తుంది. సిలువ అంటే ఊరకనే లేదండి, కొన్ని టన్నులు బరువు కలిగిన సిలువది. కొన్ని వందల కేజీలు 2 కొయ్యలు కలిపితే అలాంటిది యేసు మోశాడు అంటే అప్పటికి ఆయన శరీరము చీలిపోయింది. భుజమంతా కూడా ఎర్రగా కమిలిపోవటం కాదు, రక్తం వస్తుంది. ఊరకనే యేసుని వెంబడించి సుఖం కోసమో, సౌఖ్యం కోసమో, ఆస్తుల కోసమో, అంతస్తు కోసమో, ఆరోగ్యం కోసమో, దెయ్యం కోసమో, లేకపోతే మంచి ఇల్లు కోసమో, స్థలం కోసమో, కారు కోసమో, బంగ్లా కోసమో, ఏమంటే సంపాదన కోసం యేసుని నమ్ముకున్నట్లయితే వదిలేయి. వద్దు, నీకు యేసు అవసరమో. శ్రమలో నువ్వు పాలి భాగస్తుడు కావాలి. ఎవరి శ్రమలో? ఎవరి శ్రమలో? యేసుక్రీస్తు శ్రమలో నువ్వు పాలి భాగస్తుడు కావాలి. 94లో నా వివాహమైంది. 94వ సంవత్సరం మార్చి 27వ తారీఖు నా పెళ్ళి అయిపోయింది. 95లో నేను నా భార్య, ఏమండి మా అమ్మ, మా నాన్న, మేమందరం కలిసి గుణదల అంటే మరియమ్మ కొండ కాదు, గుణదల అంటే పెంతెకోస్తు మీటింగులు జరుగుతాయి. నోయల్ సామ్యుల్ గారని 5 రోజులు మీటింగ్ పెడతారు. ఆ మీటింగుల్లో మా పాస్టర్ గారు తీసుకెళ్ళేవాడు సంఘస్థుని కూడా. అక్కడికి వెళ్ళాం. 5 రోజులు బాగా జరుగుతాయి. బాగా అక్కడ 5 ఎకరాలు పొలం, అది 5 ఎకరాలు పంట సేవకి ఇచ్చేస్తాడు ఆయన. 5 ఎకరాలు ఒడ్లు సేవకి ఇచ్చేస్తాడు. ఎన్ని ఒడ్లు పడితే అన్ని భోజనాలకు ఇచ్చేస్తాడు ఆ వ్యవసాయదారుడు, రైతు. ఆ గడ్డి కూడా ఒక్క పరక పిల్ల కూడా ఆయన తీసుకెళ్ళడు. ఆ గడ్డి కూడా మీరే కింద వేసుకొని కూర్చోండి, ఇది మాగాడి కాబట్టి, మట్టి ఉంటుంది కాబట్టి అని చెప్పి ఆ గడ్డి కూడా అక్కడే పరిచెల్లిపోతాడు. చాలా సంతోషించాం ఆ రోజుల్లో సాక్షులు. ఒక రోజు ఏమైందంటే వాతావరణం తేడాగా ఉంది. ఉదయం 10-11 గంటలకు మరలా ప్రార్థన ఉంటుంది అక్కడ. ఆ పైన టెంట్లు వేసాడు. తెలుసుగా, మార్చి నెల అంటే ఎండలు ఎలా ఉంటాయో తెలుస్తారు. అలాంటి టెంట్లు వేసాడు. ఈలోపు వాతావరణం మేఘాలు కమ్ముకొని వచ్చింది, వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడుతూ ఉంది. మా ఫ్రెండ్ పేతురు కూడా ఉన్నాడు. మేము ఆ పరిచర్యలో ఆ రోజు రెండో రోజే ఇక ఆ వాతావరణాన్ని చూసి పద ఇంకా వద్దు ఇక్కడ అని చెప్పేసి అన్ని మూటమ్మలు కట్టుకొని పదండి, 5 రోజులకు సరిపోయే అన్ని తీసుకొని వెళ్ళాం కదా, పదండి అని చెప్పేసి మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉంటే 8 సంవత్సరాల పాప మా రియా ఉంటుంది. ఎక్కెత్తి అడుస్తుంది మేము వెళ్తుంటే. ఏందమ్మా అంటే, చిన్న పిల్ల చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. 1995లో, అన్నా యేసుక్రీస్తు వారు మన కోసం ఆ కలువరి సిలువలో ఇలా వేలాడుతున్నప్పుడు ఆయన చూశారా మీరు అంది. ఏంటమ్మకి అంత వయసు? 8 సంవత్సరాల పాప. ఆ పిల్ల మాట్లాడే విధానం ఎలా ఉందంటే, పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన మన కొరకు భారమైన సిలువను కపాల స్థలానికి మోసుకొని వెళ్తున్నప్పుడు ఆయన ఒళ్ళు ఎలా ఉందో తెలుసా మీకు? 39 కొరడా దెబ్బలు కొడితే ఆయన ఒళ్ళు ఎలా చీలిపోయిందో చూశారన్నా మీరు? ఏడుస్తా మాట్లాడిన మాటలు, ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటమ్మాయి అంటే, ఆయన మన కోసం అంత శ్రమ పడితే
వానకు తడిసిపోతామని పారిపోతున్నారా మీరు అన్నది? వానకు మీరు మొక్క మొలుస్తారని వెళ్ళిపోతున్నారన్నా? అమ్మాయి కూడా మా పక్కనే కూర్చొని ఉన్నది. కళ్ళు బైర్లు గమ్మినాయి మాకు ఆ మాట తెలుసా. చిన్న చినుకులు పడుతున్నాయి, సెంట్లోంచి వర్షం పడుతుంది, కారుతుందని తడిచిపోతారని వెళ్తున్నారా? యేసు మీ కొరకు పడిన శ్రమ తెలుసా మీకు? ఆయన శ్రమలో పోల్చుకుంటే మన శ్రమ ఎంత ఇది. ఆ పక్కన మా ఫ్రెండ్, రే కూర్చో కూర్చో, ఇప్పుడు బరువు మళ్ళా పుట్ట బరువు కూర్చో. వర్షానికి తడుచుకుంటానే వాక్యం విన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన శ్రమలో మనం ఏం కావాలి? పాలి భాగస్తులు కావాలి. నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా? భారాలైనటువంటి శ్రమలు, ఇందాక చెప్పాను, అప్పులు, తట్టుకోలేని భారం, అనారోగ్యం, హాస్పిటల్కి వెళ్తే ఎన్ని మందులు మింగాలో, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, పిల్లలు ఒక భారం, కుటుంబం ఒక భారం, ఏమండి ఉద్యోగం ఒక భారం, వ్యాపారం ఒక భారం. ఉదయం లేస్తే మీ అందరికీ తెలిసి పనిచేసే వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళు, చదువుకునే ఉదయం లేస్తే టెన్షన్ టెన్షన్ టెన్షన్. అయితే ఎందుకయ్యా ఎంత శ్రమ పడుతున్నావనే, ఎంత శ్రమ పెడుతున్నావనే ముందు యేసయ్య నీ కోసం ఎంత శ్రమ పడ్డాడో తలుచుకుంటే ఇది పెద్ద భారమైన కష్టమైతే కానే కాదు. ఆలోచించు. యేసయ్యతో సిలువ వేయబడితే ఒకటి, అన్యాయంగా నిన్ను తీర్పులో నిలబడతారు, ఏ పాపము చేయకపోయినా నిన్ను నిందిస్తారు, వీళ్ళైతే రాళ్ళు రువ్వుతారు, విలువలన్నీ తగలబెట్టేస్తారు, అరువు తీసేస్తారు. భయపడద్దు. ఆ రోజు యేసేపు అంతా భయపడ్డా? అంత జరిగినా భయపడలా. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించి తీరాలని బైబిల్ సెలవిస్తుంది. మూడో మాట యేసుతో సిలువేయబడితే మన అనుకున్న వారే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిన వారు ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నవారు, నా అనుకున్న వారే, ప్రేమించేవారే, దగ్గరగా ఉన్న వాళ్ళే. చదవండి మత్తయి సువార్త 27:55 ముగిద్దాం. మత్తయి సువార్త 27:55 వచ్చింది. 55 అయ్యా, 27:55 లేదా? చదువమ్మా, 55 వచ్చినాం. కిందకి లాస్ట్ మాట చదువు. ఆయన్ను వెంబడించి అనేక మంది స్త్రీలు చూచుచుండిరి. మా మత్తయి సువార్త 27:55. మత్తయి సువార్త అదేనా? శిశువులు పారిపోయారనేది లేదా? ఎక్కడది? ఒక నిమిషం లైన్లో ఉండండి మీరు. 27 నేను చదివించింది, 26 చదవాలి. ఏమైతే 26 చదవాలా? అది క్షమించాలి. 56:56 వచ్చిన చదవండి. అయితే ప్రవక్తలు లేఖనములు నెరవేరునట్లు ఇదంతయో జరిగినని చెప్పాను. అప్పుడు శిశువులందరూ ఆయన్ను విడిచి పారిపోయిరి. అర్థమైందా? 3.5 సంవత్సరం యేసును వెంబడించిన వాళ్ళలో, యేసుతో ఉంటామని మాట ఇచ్చిన వాళ్ళలో, భార్యను, పిల్లలను, వలలను, చేపలను, వ్యాపారాన్ని వదులుకొని యేసుతో ఉంటామని వచ్చిన వాళ్ళలో, ఒకసారి యేసు చేయబట్టుకొని పేతురు అంటాడు, అవసరమైతే నీ కోసం నా ప్రాణమని ఇస్తాను అని చెప్పిన వాళ్ళలో, ప్రాణాలకు తెగించి చేస్తామన్న వాళ్ళే యేసుని ఎప్పుడైతే పట్టుకున్నారో ఏం చేశారండి? అందరూ. లోకాసు వార్తలో పేతురైతే దూరంగా ఉండి అంబడిస్తున్నట్టు బైబిల్లో. అర్థమైందా? ఎందుకు అంత దూరంలో ఉన్నాడు? దగ్గరికి వెళ్తే పేతుర్ని కూడా కొడతారు. ఆ సంగతి తెలుసు. అక్కడే జరిగిన సంఘటన ఏంది? ఒక అమ్మాయి ఏమంటది? యేసుతో నువ్వు కూడా ఉన్నావు కదా, వంట కాడ కూర్చొని. కొంతమంది ఏమంటారు? యేసుతో ఉన్నావు కదా బాబు, నీకు దండం పెడతాను, ఆయన ఎలాంటి వాడు నాకు తెలియనే. ఏమండి, ఇదే జరిగింది. బాగా కష్టపడుతున్నాడు పాప మా అబ్బాయి. నీ ఫ్రెండ్ అంతేగా? ఫ్రెండా? ఎవడాడు? ఫలాని పేరు. పలేవారండి.
వాడు ఎప్పుడో చిన్నప్పుడు క్లాస్మేట్. అంటే ఎందుకు చెప్పుకోవటం లేదు? నీ దగ్గర ఏమీ లేదు. కాబట్టి యేసు సిలువేయబడినప్పుడు 3 రకాలు. ఒకటి, అన్యాయంగా నిన్ను నిందిస్తారు, తీర్పులో నిలబెడతారు. రెండోది, కొన్ని భారాలు బరువులు మోయాల్సి వస్తుంది, భరించాల్సి వస్తుంది. మూడోది, రెండోది భారాలు మరి భరించాలి. మూడోది చెప్పండి, మన అనుకున్న వాళ్ళే మనల్ని వదిలిపెట్టి కొన్నిసార్లు వెళ్ళిపోతారు. అని సదాకాలం 28వ అధ్యాయం మత్తయి సువార్త 28 ఆఖరి వచ్చినమా? ఆఖరి వచ్చింది. 28వ అధ్యాయం ఆఖరి వచ్చింది మత్తయి సువార్త. కై కొనవలనని యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో నేను ఉన్నానని. ఆమెను ఇప్పుడు తప్పలు కూడా దేవుని మహిమ పరచండి. అది థ్యాంక్ యూ. అర్థమైందా? ఎన్ని జరిగినా యేసు ఒక వాగ్దానం 21 రోజు ఉపవాస ప్రార్థన మీకు ఇస్తుంది. ఎవరు వదిలిపెట్టినా, ఏమి జరిగినా, ఏం చేసినా యేసు అంటున్నాడు, నేను సదాకాలం, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, సదాకాలము నేను నీతోనే ఉంటాను. ఇదే వాగ్దానం. 20 రోజులకు దేవుడిస్తున్న మాట ఇదే, నీతో నేను ఉంటాను. ఇంకా వాడు వదిలిపెడితే, మీరు వదిలిపెడితే, భార్య వదిలిపెడితే, భర్త వదిలిపెడితే, పిల్లలు వదిలిపెడితే, తల్లిదండ్రులు వదిలిపెడితే, స్నేహితులు వదిలిపెడితే, అయిన వారు వదిలిపెడితే, యేసు ఉన్నాడు అన్న ధైర్యంతో బతుకు. సిలువ వేయబడితే ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, చెప్పబడిన ఈ మాటలు, ఈ వాక్యం మీరు దీవించమని, సమృద్ధిగా 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 ఆశీర్వదించమని. ఈ ఆరాధనలో బిడ్డలు పాలు పంపులు పొందారు. ఈ ఆఖరి రోజు 20వ రోజు బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కనిపెట్టారు. ఈ ఆరాధనలో వారిని దర్శించావు. వారు అనుకున్నది మీరు జరిగించావు. వారు కోరుకున్నది మీరు ఇచ్చేశారు. వారు అడిగింది మీరు అనుగ్రహించారు. నీకు కృతజ్ఞతలు. అలాగనే యేసుతో ఉండాలి అంటే, యేసును వెంబడించాలి అంటే ఆశామాష కాదని, కొన్ని శ్రమలు అనుభవించాలని కూడా మాతో మాట్లాడారు. అయ్యా, రేపు 7 మంది నాయన సిలువ మోయటానికి సిద్ధంగా ఉన్నారు. శ్రమలో పాలి భాగస్తులు కావటానికి సిద్ధంగా ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిన, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నాయన 7 మందిని రక్షించి నిత్య జీవానికి వారసులుగా మార్చమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.